హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ది ఛానల్. ఈ వీడియోలో మనం చూడబోతాం పేట మూవీ డైరెక్టర్ అనే కార్తిక్ సుబ్బరాజు అది ప్రొడ్యూస్ చేసి అండ్ తమిళ్ అండ్ తెలుగులో వచ్చిన పెరుసు అలియాస్ పెద్ద అని చెప్పి ఒక మూవీ అయితే రివ్యూ. అండ్ ఈ మూవీ మొత్తం చూసిన తర్వాత నా ఒపీనియన్ చెప్పండి, నాకైతే పర్వాలేదు, చూడడానికి అనిపించింది. ఒక కొత్త కాన్సెప్ట్ అండ్ ఒక నీట్ ఎగ్జిక్యూషన్ అని చెప్పి నాకైతే అనిపించింది. అండ్ ఇది ఒక ప్రాపర్ అడల్ట్ కామెడీ మూవీ. అండ్ ఇప్పుడు సినిమా స్టోరీ విషయానికి వస్తే కనుక ఒక ఇంట్లో ఒక పెద్ద మనిషి అయితే ఉంటాడు. సో తనైతే ఒక చాలా మంచి పర్సన్ అనమాట. సో ఆయనకి పిల్లలు అయితే ఉంటారు. సో అందులో ఫస్ట్ అతను వచ్చేసి సునీల్. సో సునీల్ అంటే మన కమెడియన్ సునీల్ కాదు, సో సునీల్ రెడ్డి. సో తను అయితే మన తెలుగులో ఉన్న వన్ ఆఫ్ ది టాప్ డైరెక్టర్ అయినా ఒకప్పటి వన్ ఆఫ్ ది టాప్ డైరెక్టర్ అయినా కోదండ రామరెడ్డి గారి అబ్బాయి. సో అతను ఈ మూవీలో ఒక క్యారెక్టర్ అయితే ప్లే చేయడం జరిగింది. అండ్ కోదండ రామరెడ్డి గారికి ఇద్దరు పిల్లలు అయితే ఉంటారు రియల్ లైఫ్లో. సో ఫస్ట్ అతని పేరు సునీల్ రెడ్డి అండ్ సెకండ్ అతని పేరు వైభవ్. సో వైభవ్ అయితే మన అందరికీ తెలుసు గ్యాంబ్లర్ మూవీలో అయితే యాక్ట్ చేయడం అయితే జరిగింది. గ్యాంబ్లర్ కానీ సరోజా కానీ అండ్ నయనతారతో పాటు యాక్ట్ చేసిన అనాముఖి మూవీ అండ్ అనామిక అనే మూవీలో కూడా యాక్ట్ చేయడం అయితే జరిగింది. అండ్ వాళ్ళ ఫస్ట్ అబ్బాయి మనం చూసుకుంటే కనుక సునీల్ రెడ్డి. సో తను రీసెంట్గా తనైతే తనకంటూ ఒక మంచి నేమ్ అయితే తెచ్చుకున్నాడు. రీసెంట్ టైమ్స్లో జైలర్ కానీ బీస్ట్ కానీ ఇలా కొన్ని సినిమా డాక్టర్ అనే మూవీలో తనైతే యాక్ట్ చేయడం అయితే జరిగింది. సో రియల్ లైఫ్ బ్రదర్స్ ఇద్దరు సునీల్ రెడ్డి అండ్ వైభవ్ వాళ్ళిద్దరు ఈ సినిమాలో అయితే యాక్ట్ చేయడం అయితే జరిగింది. సో ఆ పెద్దానికి ఇద్దరు పిల్లలు అనమాట. సో వాళ్ళే ఇద్దరు పిల్లలు. సో ఆ పెద్దతో సడన్గా అయితే చనిపోతాడు ఆ పెద్ద మనిషి. సో చనిపోయిన తర్వాత ఒక ప్రాబ్లం అయితే ఉంటుంది. సో ఆ ప్రాబ్లం ఏంటంటే కనుక సో తన పెన్నిస్ అయితే ఉంటుంది కదా, సో అదైతే డౌన్ పొజిషన్లో అయితే ఉంటుంది, అదైతే లొంచుని ఉంటుంది అనమాట. సో ఈ విషయం కనుక అందరికి తెలిస్తే ఆ పెద్ద మనిషికి ఉన్న పేరైతే పోతుంది అండ్ వాళ్ళ ఇంటి పరువు అయితే పోతుంది కదా. సో అప్పుడు వాళ్ళు దాన్ని కవర్ చేయడానికి అయితే ట్రై చేస్తుంటారు. అండ్ ఆ తర్వాత ఏం జరిగింది అనేది మిగతా స్టోరీ. ముందుగా ఈ సినిమాలో ప్లస్ పాయింట్స్ గురించి మనం మాట్లాడుకుంటే కనుక ఈ మూవీ యొక్క కాన్సెప్ట్. సో కాన్సెప్ట్ అయితే కొంచెం కొత్తగా అయితే ఉంది. అండ్ ఇప్పటి వరకు మన సౌత్ ఇండియన్ సినిమాలో తెలుగు తమిళ సినిమాలో అయితే ట్రై చేయని ఒక కాన్సెప్ట్, ఒక డేరింగ్ సబ్జెక్ట్ అని కూడా మనమైతే చెప్పుకోవచ్చు అనమాట. అండ్ ఇంకొక ప్లస్ పాయింట్ ఈ మూవీలో మనం చూసుకుంటే కనుక ఇది ఒక ప్రాపర్ అడల్ట్ కామెడీ మూవీ. దాని తగ్గట్టు కొన్ని అడల్ట్ డబుల్ మీనింగ్ డైలాగ్స్ కానీ అడల్ట్ డైలాగ్స్ కానీ అండ్ ముఖ్యంగా ఇది ఒక అడల్ట్ కామెడీ మూవీ. సో దాని తగ్గట్టు కామెడీ పోర్షన్స్ కానీ కూడా మనకైతే వర్కౌట్ అయితే అవుతాయి అనమాట. ఒక సిచ్యువేషనల్ బేస్ కామెడీ కానీ డైలాగ్ బేస్ హ్యూమర్ కానీ అన్నీ కొంచెం మ్యాక్సిమం ఒక లెవెల్ వరకు అయితే వర్కౌట్ అయితే అయ్యాయి. అండ్ ఇంకొక ప్లస్ పాయింట్ ఈ మూవీలో మనం చూసుకుంటే కనుక సో మూవీ యొక్క రన్ టైం 2 hours ఉంటుంది. ఒక క్విక్ వాచ్గా మన మూవీని అయితే కంప్లీట్ చేయగలుగుతాం. సో రన్ టైం కొంచెం తక్కువ కాబట్టి మనకి కొంచెం అన్నెసరీ సీన్స్ కానీ అన్నెసరీ ల్యాగ్ కానీ అదంతా అయితే వెళ్ళిపోయింది. ఆ చావింట్లో ఉంటుంది కదా, సో ఆ చావుని చూడడానికి చాలామంది అయితే వస్తుంటారు. సో ఒక్కొక్కరికి ఒక క్యారెక్టర్ అయితే ఉంటుంది, ఒక్కొక్కరికి ఒక పర్పస్ అయితే ఉంటుంది, అది కూడా కొంచెం బాగానే ఉంటుంది. అండ్ నెగటివ్స్ గురించి మనం మాట్లాడుకుంటే కనుక సో ఆ సిచ్యువేషన్స్ ఏమైతే ఉంటాయో సో అవి కొన్ని అయితే వర్కౌట్ అయ్యాయి అండ్ కొన్ని అయితే వర్కౌట్ అయితే అవ్వలేదు. సో ముఖ్యంగా చెప్పాలని ఒక చిన్నపిల్లల ఎపిసోడ్ అయితే ఉంటుంది. సో అది నాకైతే పెద్దగా ఏం వర్కౌట్ అవ్వలేదు. అది ఇంకోటి కరుణాకర్ అని చెప్పి ఒక తమిళ యాక్టర్ అయితే ఉన్నాడు. సో అతని క్యారెక్టర్ కూడా నాకైతే పెద్దగా అయితే ఏం వర్కౌట్ అవ్వలేదు. అండ్ ఓవరాల్ ఈ మూవీ గురించి చెప్పాలంటే తీసుకున్న కాన్సెప్ట్ అయితే బాగుంది అండ్ ఒక లెవెల్ వరకు ఎంగేజింగ్ అయితే చెప్పడం అయితే జరిగింది. ఒక డేరింగ్ అండ్ డాషింగ్ అటెంప్ట్ విత్ ఒక కొత్తగా ఉండే ఒక కాన్సెప్ట్. అండ్ ఈ మూవీకి నేను ఇచ్చిన రేటింగ్ 3 out of 5. అండ్ ఇది ఫ్యామిలీతో చూడొచ్చా అంటే అది మీ ఇండివిజువల్ బేస్ అయితేనే ఉంటుంది. బికాస్ అడల్ట్ సీన్స్ అంటూ ఏమైతే ఉండదో బట్ ఇందులో టచ్ చేసిన విధానం ఇందులో తీసుకునే పాయింట్ అనేది కొంచెం చిన్నపిల్లలతో చూసే కాన్సెప్ట్ అయితే కాదు. ఇది కొంచెం పెద్దవాళ్ళు చూస్తేనే బెటర్. సో ఇది కొంచెం ఫ్యామిలీ వాచబుల్ అయితే కాదు. అండ్ ఇంత చెప్పినట్టు అండ్ ఈ మూవీకి నేను ఇచ్చే రేటింగ్ 3 out of 5. ఈ వీడియో మీకు నచ్చితే కనుక లైక్ కొట్టి షేర్ చేసి మీ ఫ్రెండ్స్ సబ్స్క్రైబ్ చేయించండి. అండ్ మీకు వేరే సినిమా రివ్యూస్ కొనేటప్పుడు కింద కమెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. థ్యాంక్ యూ.